ఓకే అమ్మా. ఏం నాన్నగారు, అక్క ఫోన్ చేసిందా? అవును, బావగారు క్యాంప్కి వెళ్ళారట, అందుకే ఇంకో గంటలో ఇక్కడికి వస్తుందట. ఓహో. మార్కెట్కి వెళ్ళి పనసపొట్టు తీసుకురా, అక్కకు చాలా ఇష్టం కదా. సరే నాన్నగారు. అమ్మా రామ్మా, ఎన్ని రోజులైంది నేను చూసి? 10 రోజుల క్రితమే కదా వచ్చింది. తల్లి ప్రేమ అంటే ఇదే మరి. ఓహో, తల్లికే గాని తండ్రికి ప్రేమ ఉండదు మరి. వదినా ఎలా ఉన్నావు? బాగున్నాను వీణా. ఏంటి సిరి సంగతులు? ఏముంటాయమ్మా? అవును, మీ ఇంట్లో వంట పని అంతా నువ్వే చేస్తున్నావా? మీ అత్తగారు ఏమైనా సాయం చేస్తుందా, లేదా పేట వేసి కూర్చుంటుందా? లేదమ్మా, అత్తమ్మగారు కూడా చేస్తారు. చేస్తే పర్లేదు, లేదంటే చెప్పు, వేరు కాపురం పెట్టిస్తాను. గట్టిగా అరవకమ్మా, నాన్నగారు వింటారేమో. మీ నాన్నగారికి వినబడదులే, ఆయన ఏదో పనిలో ఉంటారు. ఇంతకే మీ మామగారు పాటేంటి? ఏమైనా సంపాదించి తెస్తారా, లేదా ఊరి మీద బాలదూరా? అలా ఏం లేదమ్మా, మావయ్య గారు కష్టపెడతారు. ఇదేంటి, వదినేం బాధలు చెప్పకపోయినా ఈవిడే సృష్టిస్తున్నారు. నీకేమైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పమ్మా. అవునక్క, నువ్వేం బాధపడకు, అవసరమైతే వేరే కాపురం నేను పెట్టిస్తాను. వాళ్ళని నిలదీసి అడుగుతాను, లేదంటే కడిగి పారేస్తాను. ఏం చేస్తావే, నిలదీసి అడుగుతావా? అక్కడ నీ కూతురికి ఏ పాట అన్యాయం జరుగుతుందని? జరిగితే అంటున్నాను. మిడిమిడి జ్ఞానంతో కొంతమంది తల్లులు లేనిపోని ఊహించుకుని కూతుళ్ళ మనసును కలుషితం చేయబట్టే కాపురాలు ముళ్ళబాట పడుతున్నాయి. కావాలని కూతురు కాపురం పాడు చేస్తామా ఏంటి? మీరు కావాలని పాడు చేయకపోవచ్చు, కానీ నేడు చాలా కాపురాలు విడిపోవడానికి కారణం చాలా కుటుంబాల్లోని అవగాహన లేని అమ్మ చెప్పే మాటలే. కాపురం అన్నాక సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి. సమన్వయం పాటిస్తే వాటికి అవే సర్దుకుపోతాయి. చిన్న కష్టం కూడా కూతురు తట్టుకోలేకపోతుందని అగ్నికి ఆజ్యం పోస్తే ఆ కుటుంబంలో మనశ్శాంతి కరువవుతుంది. చూడు సునంద, వాళ్ళ అత్తగారు ఎంత బాగా చూసుకుంటుందో మనకు తెలుసు. వాళ్ళ మామయ్య గారు కూడా ఇంటి పనుల్లో సహాయం చేస్తుంటారు. అటువంటి మనుషుల మధ్యకి మన కూతురు వెళ్ళిందంటే అది మన అదృష్టం అని అనుకోవాలా. అర్థమైందా? సారీ అండి, ఇంకెప్పుడు ఇలా చెప్పను. అవును రసిద్దు, ఇందాక నువ్వేదో అంటున్నావు. ఏం లేదండి, అంత మంచి ఫ్యామిలీతోనే అక్క కలిసి ఉండాలన్నాను. అమ్మో, బతికిపోయాను. అది తిక్క కుదిరింది అత్తయ్య గారికి, లేకపోతే లేనిపోని చెప్తారా? కూతుర్ల చక్కని సంసారాలు చిందరవందర అయిపోవడానికి కారణం కొంతమంది తల్లులే. తెలుసో తెలియకో అన్ని విషయాల్లో వేలెడతారు. అవి ఆటం బాంబుల్లో మారి వారి కాపురాల్ని నాశనం చేస్తుంటాయి.